ఆషాఢ మాస పూజల్లో భాగంగా ముస్తాబాద్లో శాకంబరి అమ్మవారి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారిని ఆషాఢ మాసంలో ఆరంభ పూజల్లో భాగంగా శక్తి స్వరూపిణి శాకంబరి అమ్మవారి ఉత్సవాలను ముస్తాబాద్ మండల కేంద్రంలోని విజయకుమార్ సుజాత స్వగృహంలో ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు రకాల కూరగాయలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేపట్టి అనంతరం అమ్మవారి భజనలతో అలరించారు. దీనిలో భాగంగా గోరింటాకు ఉత్సవాలు ఏర్పాటు చేసిన తరువాత వారు మాట్లాడుతూ కరువు కాటకాలు దరిచేరకుండా సంపదలనిచ్చే అమ్మవారిని పూజించడం ఆచారంగా వస్తుందని పేర్కొన్నారు. పౌర్ణమి వరకు జరిగే ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి దర్శించుకోవాలని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అమ్మవారి యొక్క శాకంబరి ఉత్సవము మరియు లలితా సహస్రనామ పారాయణము, తర్వాత గోరంటాకు ఉత్సవము ఆర్యవైశ్య మహిళలందరూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవం తర్వాత తీర్థప్రసాద వితరణ కూడా ఉంటుంది. అందరూ తీర్థప్రసాద వితరణ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. శాకంబరి అమ్మవారి ఉత్సవం ఇది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శాకంబరి అమ్మవారి కూరగాయలకు అలంకరణ చేసి శాకంబరి అమ్మవారి యొక్క ఉత్సవం జరుపుకుంటాము. గోరంటాకు ఉత్సవం కూడా జరుపుకుంటారు మహిళలందరూ. ఆ సందర్భంగా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దానివల్ల ఈరోజు ఈ శాకంబరి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు మా ఇంటిలో జరుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. మా ముస్తాబాద్లోని శాకంబరి అమ్మవారి పూజని చంద విజయకుమార్ సుజాత వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎల్లవేళలా అందరికీ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని, అలాగే వర్షాలు పడి పంటలన్నీ మంచిగా పండాలని, ఆరోగ్యాన్ని అందరికీ ఎల్లవేళలా అమ్మవారు ప్రసాదించాలని ఈ యొక్క పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. శాకంబరి పూజ అమ్మవారికి పూజ నిర్వహించడం జరిగింది. అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలని అందరికీ ఎల్లవేళలా ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాము. అలాగే లలితా పారాయణము, అలాగే గోరింటాకు సెలబ్రేషన్స్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ పూజలో పాల్గొని ప్రతి ఒక్కరూ పారాయణం చేయడం జరిగింది. అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు మా అందరిపై అమ్మ ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటున్నాం. శాకంబరి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో కొలవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకం అన్నమాట. ఇలా పూజించడం వల్ల ఎప్పుడు కూడా వర్షాలు పడి పంటలు పండి అందరికీ అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తుందని ప్రగాఢ ప్రజల నమ్మకం. సో అందరికీ అమ్మవారు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మన ముస్తాబాద్ మండలంలో చంద విజయకుమారు ఆయన సుజాత వాళ్ళ ఇంట్లో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. శాకంబరి అమ్మవారి పూజ చేస్తున్నారు కాబట్టి మహిళలందరినీ ఆహ్వానించారు. ఈ పూజ చేసినందుకు మేము ఎప్పుడూ చూడలేదు, కానీ వీళ్ళ ఇంట్లో చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. ఇలాంటి పూజ చేస్తే మా బాధలన్నీ మా కష్టాలన్నీ పోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ పూజ చేసినందుకు మాకు చూసినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ దేవుడు అమ్మవారు చాలా మంచిగా చూడాలని మా కోరిక. అండ్ దీని తర్వాత తీర్థప్రసాదములు ఉన్నాయి. మహిళా ఫంక్షను, ఆమె ఆనందంగా అన్ని ఫంక్షన్లు చేసుకుందామని మా మహిళను ఆహ్వానించింది. వాళ్ళిద్దరినీ ఆ భగవంతు అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.